అండి కాపులతో కాపులు తిట్టించటం, కాపు నాయకుల మీద కాపు నాయకులు పోటీ దమ్ముంటే రా అని గొడవలు పెట్టించు, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడరు, మీ దగ్గర దోనపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడరు, మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడరు, వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడరు, వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ సార్? రామశివరావు గారు సార్, ఇప్పుడు కాపులకు సంబంధించి ఇష్యూ సరే, కాపులకు సంబంధించి కాపుల నుండి పవన్ కళ్యాణ్ ని వేరు చేసి చూడాలి. ఆ వేరు చేసి చూసిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి విషయంలో బీటలు రావాలి, లేదా ఈ బీటల ఆధారంగా నెక్స్ట్ టైం అధికారంలోకి రావాలి. ఇది కదా అంతిమ లక్ష్యం. నేనైతే భావిస్తున్నా అంతిమ లక్ష్యం మళ్ళీ అధికారంలోకి రావడం. సరే, మరి మేమేమంటాం అనేసి అంటే, మీరు కూడా ఇందాక ప్రస్తావించారు చాలా కులాలు. మా ఉత్తరాంధ్రలో కులాలు ఉన్నాయి కదా, మరి వీటి గురించి పట్టించుకోక్కర్లేదా? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సీట్లు కూడా అవసరం లేదా వాళ్ళకి? ఇది కదా ప్రశ్న. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కులాలు, కాపు కూడా ఉంది. ఏ కాపు ఉందో మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటిది తూర్పు కాపు, ఇక్కడ ఉన్నటువంటిది కాళింగ, ఇక్కడ ఉన్నటువంటిది పోలినాటి వెల్మ, ఇక్కడ ఉన్నటువంటిది కొప్పల వెల్మ, ఇక్కడ ఉన్నటువంటిది కళింగ వైశ్య, ఇక్కడ ఉన్నటువంటిది పట్నాయక్ అని చెప్పేసి బ్రాహ్మణ్లో ఉన్నటువంటి ఒక సబ్సెట్. ఇవి కదా, మరి ఇవన్నీ అవసరం లేదా? అంటే నేను ఎందుకు ఇవన్నీ ప్రశ్నిస్తానంటే సాంబశివరావు గారు, ఒకవేళ నేను అనుకున్నట్టుగా గాని, లేకపోయినట్టయితే వాళ్ళు అనుకున్నట్టుగా గాని కులాల వారీగా విభజించి పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఇమేజ్ ని భ్రష్టు పట్టించి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుండి దూరం చేసి, లేకపోతే తద్వారా భారతీయ జనతా పార్టీని దూరం చేద్దాం అనుకున్నటువంటి ఆలోచించి ఇలాంటివన్నీ చేసినట్లయితే మరి మిగతా కులాల తాలూకా ఓట్లు అవసరం లేదా? మొట్టమొదటిగా నేను ప్రశ్నించేది. రెండో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడిని అని చెప్పుకొని ఏదైనా రాజకీయం ప్రారంభించారా? నేను పులుకుంటే నా కాపు నుండి వచ్చాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను పులుకుంటే అది పవన్ కళ్యాణ్ గంటగట్టాలా? అవసరం అది? పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య కూడా చూశాను, ఆయన ఒక జాతీయ నాయకుడు. ఏదైతే ఢిల్లీకి సంబంధించి హైదరాబాద్ లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ సార్ నాయకుడు అని చెప్పేసి చెప్పడానికి నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకు అనేసి అంటే, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో, దక్షిణాది దగ్గర నుండి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహారాష్ట్ర దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేసి ఆయా అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఒక వ్యక్తి నేటి మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన కాపు అనుకోని చెప్పేసి ఏమన్నా మహారాష్ట్రలో కాపు అనుకోని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కూడా ఆయన ప్రచారం చేయలేదే? లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళి కాపు అని చెప్పేసి ప్రచారం చేయలేదే? ఆయన ఒక జాతీయ నాయకుడి. ఇవాళ అది కూడా చెప్తున్నా, ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైనటువంటి క్షమించాలి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక జాతీయ నేతగా గుర్తించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పడానికి ధైర్యంగా చెప్పగలను. అటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక సందర్భానికి లింకు పెట్టి, ఒక వ్యక్తికి లింకు పెట్టి, సరే చనిపోయినటువంటి వ్యక్తి తన తాలూకా గుణగణాలు ఒకటి, లేకపోతే చంపాడు చంపించాడు అన్నటువంటి వ్యక్తి, పోలీస్ సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి, ఇది ఒక అంశం. దీనికోసమనే కదా ముఖ్యమంత్రి గారు ఒక జడ్జిమెంట్ ఏమి ఇచ్చేసి ఈ సీఐని శిక్షించడానికి అవకాశం లేదు, లేకపోతే ఆ ముద్దాయిని శిక్షించడానికి అవకాశం లేదు, లేకపోతే ఇంకోటి లేదు కదా. దానికోసమనే ఇప్పుడే సప్తగిరి ప్రసాద్ గారు చెప్పారు, ఒక సిట్ వేశారు, ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా ఒక సిట్ వేశారు అనేసి అంటే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ హయాంలో కూడా తప్పులు జరగవని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆఫీసర్ ఒక్కడే బాధ్యుడు కాదు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇవన్నీ వేరే అంశం. ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి చావు ఏ రకంగా జరిగింది, చావు అనేది ఎవరు కోరుకోరు, ఏ మానవుడు చావు అనేది కోరుకోడు.
రకరకాలైనటువంటి ఎత్తుగడలు ఉంటాయి, రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక చావు ద్వారానే అధికారం ద్వారానే ఇంకొక ఆలోచన అనేది ఏదైతే ఉందో అది బహుశా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్. తిరుపతిరావు గారు, నేను మళ్ళీ నాకు ఒక మెసేజ్ వచ్చింది, నెక్స్ట్ టైం మీకు వచ్చినప్పుడు చూపిస్తాను అది.